కోని ఇంకా మాట్లాడుతూ ఉండగానే బయట నుండి సన్లీ కేక వినిపించింది. చా, కమ్ హియర్. రెండో బీరు పూర్తి చేసి ముసలాడిచ్చిన సిగారు వెలిగించుకుని తృప్తిగా పొగ పీలుస్తోన్న షా చటుక్కున లేచి నిలబడ్డాడు. కోని నిర్లిప్తంగా సన్లీ కేక వినబడిన వైపుకు చూసి చెప్పాడు. యువర్ ఫ్రెండ్ దేర్ ఈజ్ ఏ రియల్లీ సస్పీషియస్ బాస్టర్డ్. గో. నా గురించి మీరు భయపడాల్సిందేమీ లేదు. నిజానికి కోని గురించి భయపడవలసిందేమీ లేదని ఇన్స్టింక్టివ్గా షాక్ కూడా అనిపిస్తోంది. అయినా ఈ మృత్యుద్వీపంలో కోని ఒంటరిగా ఎందుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఇంకా తెలియలేదు. అతనికి బయట ప్రపంచంతో సంబంధాలు మాత్రం ఉన్నాయని హాల్లో బల్ల మీద న్యూస్ పేపర్లు, రిఫ్రిజిరేటర్లోని ఆహార పదార్థాల సప్లైస్ స్పష్టంగా తెలియజేస్తున్నాయి. జాగ్రత్త అన్నట్లు జంబాకు సైగ చేసి బయటకు నడిచాడు షా. సన్లీ ముఖంలో గమ్మత్తైన ఎగ్జైట్మెంట్ కనబడుతోంది. కోని ఉన్న భవనానికి కాస్త దూరంలో ఉన్న మరో భవనం వైపు చూపెట్టాడు షా. యూ మస్ట్ సీ ది ఇన్సైడ్. మోస్ట్ అమేజింగ్ చెప్పాడు ఆ భవనం వైపు అడుగులు వేస్తూ. ఆ భవనం ముందు తలుపులు బార్లా తెరుచున్నాయి. గోడ మీద గుర్తులు, గదుల నిర్మాణాన్ని బట్టి బహుశా అది పూర్వపు ఆసుపత్రి బిల్డింగ్ అయి ఉంటుందనుకున్నాడు షా. వరండా దాటి తెరుచున్న తలుపు గుండా మొదటి హాల్లోకి అడుగుపెట్టిన షా మెడ మీద వెంట్రుకలు క్షణం నెక్కుబొడుచుకున్నట్లు అనిపించాయి. మంచు ముద్దలాంటి చల్లటి గాలి శరీరాన్ని తాకినట్లనిపించి అప్రయత్నంగా ఒళ్ళు జలదరించింది. ఆ హాల్లో గోడ నుండి గోడకు కట్టిన ఇనప తీగలకు కుక్కాలతో తగిలించి వేలాడుతోన్న అస్థిపంజరాలు, మానవ అస్థిపంజరాలు వికృతంగా నవ్వుతున్నట్లు, ప్రాణాన్ని తీసుకున్న తమని మాత్రం నాశనం చేయలేని మృత్యువును చూసి పరిహసిస్తున్నట్లు, గాలికి కొద్దిగా కదులుతూ వందలాది అస్థిపంజరాలు, శరీరంలోని ఏ ఎముక పోకుండా, ఏ దంతము జారిపోకుండా జాగ్రత్తగా అమర్చి ప్రిజర్వేటివ్ వార్నిష్ పూసి భయంకరంగా కనబడుతున్నాయి. మై గుడ్నెస్! కోని ఈ దీవి మీద ఒంటరిగా ఎందుకున్నాడో ఇప్పుడు అర్థమైంది అన్నాడు షా. గుంపులు గుంపులుగా బారులు తీరి నిలబడ్డ పైశాచిక సైన్యంలా కనబడుతోన్న అస్థిపంజరాల్ని చూస్తూ. అవును, ప్రపంచ మార్కెట్లో మానవ అస్థిపంజరాలకు చాలా డిమాండ్ ఉంది. స్కూళ్ళు, కాలేజీలలో ఎగ్జిబిట్స్ గాను, ల్యాబొరేటరీల్లో ప్రయోగాల కోసము స్కెలిటన్స్కు మంచి డిమాండ్ ఉంది. స్కెలిటన్కు $500 చొప్పున మార్కెట్ ధర వేసుకున్న ఈ దీవిలోని మానవ కంకాళాలను ఉపయోగించి $1 మిలియన్ పైగా విలువైన అస్థిపంజరాలు తయారు చేయొచ్చు అన్నాడు సన్లీ. దగ్గరగా ఉన్న అస్థిపంజరాన్ని ఒకదాన్ని పిస్తోలు బారెల్తో నెడుతూ. ఎస్, వెరీ క్లవర్. ఈ దీవి మీద కనీసం అంత్యక్రియలు కూడా నోచుకోక శిథిలమైపోయిన వేలాది గని కార్మికుల శవాలు ఈరోజు కోనికి అస్థిపంజరాల గనిగా మారింది. బహుశా మరెవరి సాయంతోనో మనుషులు అడుగు పెట్టడానికి భయపడుతోన్న ఈ దీవిలో ప్రవేశించి ఎముకల్ని పోగు చేసి అస్థిపంజరాలు తయారు చేసి బయటకు పంపుతూ వ్యాపారం చేస్తున్నాడన్నమాట. ఎస్, ది క్రీపీ ఓల్డ్ బస్టర్డ్ అన్నాడు సన్లీ కోపంగా. సన్లీ అకారణ కోపాన్ని చూసి చిన్నగా నవ్వి వెనక్కి తిరిగి బయటికి నడుస్తూ చెప్పాడు షా. ముసలాడి మీద అకారణంగా కోపగించుకోకు. వాడే గనక ఇక్కడ లేకపోతే మనం మళ్ళీ బయట ప్రపంచం చూసే అవకాశం లేకుండా పోయేది. ఇప్పుడు మాత్రం అన్నాడు సన్లీ షాతో బాటే బయటకొచ్చి నిలబడి పరిసరాలు చూస్తూ. తయారైన అస్థిపంజరాల్ని బయటకు తీసుకువెళ్ళడానికి, కోనికి కావలసిన సప్లైసెస్ తెచ్చివ్వడానికి ఎవరో ఒకరు రెగ్యులర్గా ఈ డెత్ ఐలాండ్కు వస్తూనే ఉంటారు. షా ఇంకా ఏదో చెప్పబోతుండగానే సన్లీ ఎడమ అరచేతిలో కుడి చేతి పిడికిలి బిగించి గట్టిగా గుద్దుకున్నాడు. డామిట్! ఈ ఎముకల గుట్టలు చూసి నా బుర్ర చెడిపోయి ఉండాలి. నువ్వు చెప్పిన పాయింట్ వెంటనే గ్రహించి ఉండాల్సింది నేను. ఎస్, యు ఆర్ రైట్ అన్నాడు ఉత్సాహంగా. షా కూడా ఉత్సాహంగా తల ఊపి, కమాన్, ముందు డూప్లేని ఇక్కడికి తెచ్చే పని చూడాలి మనం. బహుశా ముసలాడి దగ్గర లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా ఉండే ఉంటాయి అన్నాడు కోని నివాసం వైపు అడుగులు వేస్తూ. డెత్ ఐలాండ్కు చేరిన 3వ రోజు రాత్రి సముద్ర తీరాన ఆంగ్ల అక్షరం ఎల్లాకారంలో వరుసగా పేర్చిన కిరసనాయిలు దీపాలు రెపరెపలాడుతూ వెలుగుతున్నాయి. మీటర్కో దూరం చొప్పున నిలువుగా 20, అడ్డంగా 12 దీపాలు వెలిగించి పెట్టారు. ఖాళీ అయిన బీరు క్యానుల్లో కిరసనాయిలు పోసి వాటిలో నూలు తాళ్లు ఒత్తిగా ఉపయోగించి దీపాలుగా ఉపయోగిస్తున్నారు. నైట్ ఫ్లయింగ్లో ఖచ్చితమైన కోఆర్డినేట్స్ తెలిసినా సరైన ల్యాండింగ్ సిగ్నల్స్ లేకుండా విమానాన్ని కిందకు దించడం కష్టం.
అందుచేత కోనీకి సప్లైస్ తీసుకొచ్చే విమానం పైలట్ ఆకాశంలో నుండి దిగవలసిన ప్రాంతాన్ని సరిగ్గా గుర్తించడం కోసం ఆ కిరోసిన్ దీపాలు ఏర్పాటు చేశారు. విమానం వచ్చే ప్రతిసారి కోనీ ఒక్కడే ఆ దీపాలన్నీ అమర్చేవాడు. ఈసారి కోనీతో పాటు బీచ్ మీద షా, సన్లీ, ఫిలిప్స్, జంబా, మరో నావికుడు కూడా ఉన్నారు. కోనీకి వైద్యంలో ఉన్న అనుభవం వల్ల ఎలా అయితేనేం డూప్లే క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. ఆ సమయంలో కోనీ నివాసంలోనే మరో 2 నావికులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకు సప్లైస్ తెచ్చి తయారైన అస్థిపంజరాల్ని బయటకు తీసుకెళ్లే విమానం పైలట్ చాలా మంచివాడని, తప్పక షా బృందాన్ని బయటకు చేర్చడానికి సహాయం చేస్తాడని కోనీ ఎంత నచ్చజెప్పినా షా, సన్లీలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక తప్పలేదు. రాత్రి 10 గంటలు దాటుతుండగా సముద్రం వైపు నుండి విమానం రొద వినబడింది. ఎర్ర, పచ్చ ల్యాండింగ్ లైట్లు కనబడ్డాయి. మరో నిమిషం తర్వాత విమానం కిరోసిన్ దీపాలు వెలుగుతోన్న ప్రదేశం మీదుగా ఎగురుతూ దీవి మీదకు వెళ్ళి మరో నిమిషంలో మళ్లీ వెనక్కు తిరిగి సముద్రం వైపు వెళ్ళింది. కోని ఉపయోగించే పాతకాలపు జీపును సముద్రపు ఒడ్డునే ఆపి దాని బాడీ లోపల, కింద, నేల మీద దాక్కున్నారు షా బృందం. కోని ఒక్కడు జీపు ముందు బానెట్ను ఆనుకొని నిలబడ్డాడు. ఆ చీకటి రాత్రిలో కిరోసిన్ దీపాల వెలుగుకి జీపు ముందు నిలబడ్డ ఆకారం ఒకటి మసగ్గా కనిపిస్తోంది తప్ప విమానంలోంచి చూసేవాళ్లకు మిగిలిన వాళ్ళు కనబడే అవకాశం లేదు. దీవి మీద కోనీ కాక కొత్త వ్యక్తులున్నారని అనుమానం వస్తే పైలట్ విమానం దింపకుండా వెళ్ళిపోవచ్చునని అలా చేశారు. యాంఫిబియన్ ల్యాండింగ్ హోవర్ క్రాఫ్ట్ విమానం అది. నీటి మీద, నేల మీద కూడా దిగే పరికరాలు అమర్చుంటాయి హోవర్ క్రాఫ్ట్కు. ఆకాశంలో ఎక్కువ ఎత్తు ఎగరకపోయినా ల్యాండింగ్ ఫెసిలిటీస్ లేని ప్రదేశాల్లోనూ, ఇరుకు బీచుల్లోనూ దిగడానికి చాలా అనువుగా ఉండే విమానం. చూస్తుండగానే హోవర్ క్రాఫ్ట్ సముద్రం మీద ల్యాండ్ అయ్యి సర్రున నీటిని చీల్చుకుంటూ తెల్లని నొరగని ఎగజిమ్ముతూ బీచ్ వైపు రాసాగింది. తీరం దగ్గర పడగానే ల్యాండింగ్ లైట్లు ఆర్పేసి పార్కింగ్ లైట్లు వెలిగించాడు పైలట్. నీరు వదిలి తీరాన్ని తాకగానే దాని ఎయిర్ కుషన్ ప్యాడ్స్ కింది చక్రాలు మెత్తని శబ్దంతో ఇసుక మీద ముందుకు తోసుకురాసాగాయి. కిరోసిన్ దీపాలకు 20 గజాల దూరంలో ఓవర్ క్రాఫ్ట్ ఆగి ఇంజన్ ఆఫ్ చేశాడు పైలట్. కాక్పిట్ వెలుతురులో అద్దాల్లోంచి పైలట్ ఒక్కడే కనబడుతున్నాడు. ఇంజన్ ఆఫ్ చేయగానే కోనీ ఒక్కడే మెల్లగా కదిలి ముందుకు పోసాగాడు. జీపాపిన ప్రదేశానికి హోవర్ క్రాఫ్ట్కు మధ్య 50 గజాల కన్నా దూరం లేదు. హోవర్ క్రాఫ్ట్ కాక్పిట్ తలుపు తెరుచుకుని పొడవైన ఆకారం బయటకు దూకింది. నడుం మీద చేతులు పెట్టుకుని ఓ క్షణం తన వైపే వస్తోన్న కోనీ ఆకారాన్ని పరీక్షగా చూసి చకచకా అడుగులు వేస్తూ ముందుకు రాసాగాడు పైలట్. వాళ్ళిద్దరి మధ్య ఇంకా 10 అడుగులుందనగా జీపు పక్క నుండి చెంగున గెంతి చేతిలో పిస్తోలు గాల్లో పేల్చి మెరుపులా ముందుకు పరిగెట్టాడు సన్లీ. హోల్డ్ ఇట్ అని సన్లీ అరిచిన అరుపు బీచ్లో ప్రతిధ్వనించింది. ఇట్ ఈజ్ వెరీ సింపుల్. దీనికి మీరింత హడావిడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నాడు జానీ టా చెప్పిందంతా విని. ఆ హోవర్ క్రాఫ్ట్ పైలట్ పేరు జానీ. బీచ్లో సన్లీ చేసిన హడావిడికి ముందు కాస్త చిరాకు ప్రదర్శించిన చివరికి కోనీ కలగజేసుకుని నచ్చజెప్పడంతో షా బృందానికి సహకరించడానికి అట్టే శ్రమ పడకుండానే అంగీకరించాడు జానీ. మర్నాడు అస్థిపంజరాలను ఉంచిన పెట్టెల్ని తీసుకువెళ్లేటప్పుడు తనతో పాటు సన్లీని, మోర్నియో తీసుకువెళ్లడానికి, దానికి ప్రతిఫలంగా మిక్కీ ఐలాండ్ రహస్యం షా బృందం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచేందుకు జానీ ఒప్పుకున్నాడు. మోర్నియో నుండి అవకాశం ఉంటే మరో హోవర్ క్రాఫ్ట్లో, లేకపోతే వేగంగా వెళ్లే చిన్న రకం ఓడనో తీసుకుని తిరిగి సన్లీ మిక్కీ ఐలాండ్ చేరుకునేట్లు, అక్కడి నుండి టానా దీవులకు ప్రయాణం కొనసాగించేటట్లు షా, సన్లీ, డూప్లేలు నిర్ణయించుకున్నారు. తుఫానులో ఓడ మునిగిపోవడం, ఆ తర్వాత 3 రోజులు అన్నపానీయాలు లేకుండా చావు బ్రతుకుల్లో సముద్రం మీద లైఫ్ బోట్లలో ప్రయాణం, గత 3 రోజులుగా ఈ డెత్ ఐలాండ్లో టెన్షన్, ఇవన్నీ వేరే పరిస్థితుల్లోనూ వేరే వ్యక్తుల్లోనూ తిరిగి ఎప్పుడు స్వగృహాలకు చేరుకుందామా అనే ఆతృత కలగజేసేవి. రూబీ ఐలాండ్ కోసం ప్రయాణాన్ని వాయిదా వేయించేవి. ఒక్కసారి వెనుతిరిగి మోర్నియా చేరుకుంటే పరిస్థితులు మారిపోతాయని సన్లీకు తెలుసు. తప్పనిసరే తమతో సహకరిస్తోన్న షా అప్పుడు చల్లగా జారుకునే ప్రమాదం ఉందని అతను తేలిగ్గా గ్రహించాడు.
పైగా తమతో పాటు ఉన్న పెంగ్విన్ కెప్టెన్ జాంబా ఇతర నావికులు నోళ్లు మూయించడం కూడా కష్టం. అందుచేతే మిక్కీ ఐలాండ్ నుండి ముందుకు పోవడానికే సన్లీ ప్రతిపాదించాడు. నిజానికి ఆ విషయంలో షా ఇష్టాయిష్టాలతో పని లేకపోయినా అతన్ని కూడా తమలో మనిషిగా భావిస్తున్నారనే భావం కలగడానికి సన్లీ డూప్లేలు చర్చిలో షాను కూడా కలుపుకున్నారు. ఈ విషయం షాకు తెలుసు. సన్లీ ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా రూబీదీవి విషయంలో వాళ్ళందరూ శత్రువులేనని, ఒక్కసారి రూబీదీవికి దారి పూర్తిగా తెలిసిందా తన ప్రాణం వాళ్ళకి చిల్లిగవ్వతో సమానమని తెలుసు. అందుకే షా తను వాళ్లతో పూర్తిగా కలిసిపోయినట్లు, వాళ్లతో పూర్తిగా సహకరిస్తున్నట్లు నటించసాగాడు. వాళ్లతో చర్చిస్తోన్నా, కలిసి పథకాలు వేస్తున్నా షా మాత్రం తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. సన్లీ గ్యాంగు హస్తాల్లో నుండి తప్పించుకోవడానికి తనకు ఇది మంచి అవకాశం అని తెలుసు. ఏదో రకంగా కోనీని జానీని ఒప్పించగలిగితే, సన్లీ కన్నా ముందు ఈ మిల్కీ ఐలాండ్ నుండి బయటపడగలిగితే టానాల రూబీని ఈ దుర్మార్గుల చేతికి చిక్కకుండా ఆపగలగడమే కాకుండా శాశ్వతంగా ఆ రూబీ ఐలాండుకి రక్షణ, ప్రపంచంలో గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎలా ఎలా? కోనీ జానీలు తన అభ్యర్థన మన్నిస్తారా? రిస్క్ తీసుకుంటారా? అసలు రూబీ ఐలాండ్ గురించి తెలిస్తే వాళ్ళిద్దరి ప్రతిస్పందన ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా సన్లీతో చేతులు కలిపి ఈ దోపిడీలో భాగస్వాములవుతారా? సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ ఓ పక్క మిగిలిన వారితో మాట్లాడుతూ ఉన్నట్లు నటిస్తూనే తీవ్రంగా ఆలోచించసాగాడు షా. ఈరోజు పగలు రాత్రి కూడా బీచ్ ఒడ్డునే ఉంటుంది జానీ హోవర్ క్రాఫ్ట్. రోజంతా ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లో దాదాపు 50 అస్థిపంజరాలు హోవర్ క్రాఫ్ట్ బేలో లోడు చేస్తారు. ఉదయమంతా జానీ తీసుకొచ్చిన ఆహార పదార్థాలు, ఇతర సప్లైస్ ముందు బంగ్లాలోకి చేరవేయడంతో సరిపోయింది. అస్థిపంజరాల లోడింగ్ పూర్తయ్యాక విమానంలో ఫ్యూయల్ నింపి టేకాఫ్కు సిద్ధం చేసి ఉంచుతారు. తెల్లవారుజామున జానీ బయలుదేరతాడు. అంతవరకు హోవర్ క్రాఫ్ట్ బీచ్ ఒడ్డునే ఉంటుంది. అదే విషయం షా మెదడులో పదే పదే ఫ్లాష్ అవుతోంది. రేపు తెల్లవారుజామున జానీ సన్లీలతో సహా టేకాఫ్ చేసే లోపల తనొక్కడే హోవర్ క్రాఫ్ట్లో ఎగిరిపోవడానికి గల అవకాశాలను హఠాత్తుగా అంచనా వేయడం మొదలుపెట్టాడు షా. కోనీ జానీల సహాయంతో హోవర్ క్రాఫ్ట్లో పారిపోవాలనుకోవడం అసంభవం. దానికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, రూబీ ఐలాండ్ రహస్యం వాళ్లకు చెప్పే ఉద్దేశం తనకు లేదు. దానివల్ల అనవసర రిస్కులు, కాంప్లికేషన్లు వస్తాయి. రెండవది, మిగిలిన వాళ్లను మోసం చేసి తానొక్కడే పారిపోవడానికి సహాయం చేయమని వాళ్లను అభ్యర్థించడానికి షా దగ్గర సరైన కారణాలు లేవు. అందర్నీ వదిలి తానొక్కడే ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు అనే ప్రశ్న అప్పుడు వస్తుంది. సో కోనీ అండ్ జానీ ఆర్ అవుట్. తను పారిపోదలుచుకుంటే తనొక్కడే ఒంటరిగా పని చెయ్యాలి. మరో వ్యక్తికి కనీసం తనక ఆలోచన ఉన్నట్లు కూడా తెలియనేయడం అంత మంచిది కాదు. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత తానొక్కడే హోవర్ క్రాఫ్ట్ దొంగలించి మిక్కీ ఐలాండ్ నుంచి పారిపోయే పథకాన్ని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు షా. హోవర్ క్రాఫ్ట్ను తను నడపగలడా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇండియన్ నేవీ ఎయిర్ ఆర్మీలో హెలికాప్టర్ పైలట్గా షాకు శిక్షణ, అనుభవం ఉన్నాయి. హోవర్ క్రాఫ్ట్ లాంటి విమానం డిజైన్లో హెలికాప్టర్కు భిన్నంగా ఉన్న ఏలియానిక్స్ నావిగేషనల్ సిస్టమ్స్ దాదాపు ఓలానే ఉంటాయి కనుక అనుభవం లేకపోయినా హోవర్ క్రాఫ్ట్ను పైలట్ చేయడానికి అట్టే ఇబ్బంది ఉండదు. ఇది 2 రకాలుగా తనకు ప్లస్ పాయింట్ అని షా వెంటనే గ్రహించాడు. తనకు ఏలియానిక్స్లో అనుభవం ఉండడం తన అదృష్టం. ఎయిర్ క్రాఫ్ట్ను హ్యాండిల్ చేసే అనుభవమే లేకపోతే జానీ హోవర్ క్రాఫ్ట్ను దొంగలించి పారిపోవాలన్న ఆలోచనే తనకు కలిగేది కాదు. అలాంటి ఆలోచన కలిగిన అవకాశం లేదు. ఇకపోతే తను హోవర్ క్రాఫ్ట్ను నడపగలడనే విషయం మిగతా వాళ్ళెవ్వరికీ తెలియకపోవడం మరో అదృష్టం. ఎందుకంటే తనే గనుక హోవర్ క్రాఫ్ట్ ఒంటరిగా నడపగలడని సన్లీ బృందంలో ఎవరికి తెలిసినా ప్రతి క్షణం 1000 కళ్ళతో కనిపెట్టి ఉండడంతో పాటు హోవర్ క్రాఫ్ట్ను కూడా జాగ్రత్తగా కాపలా కాస్తారు. సన్లీ బృందంలో కూడా ఎవరికీ విమానం నడిపే అనుభవం ఉన్నట్లు లేదు. లేకపోతే జానీ మీద ఆధారపడకుండా ఈసరికి సన్లీ ఆ హోవర్ క్రాఫ్ట్ను స్వాధీనం చేసుకుని మోర్నియోకు ఎగిరిపోయేవాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. షా మస్తిష్కంలో క్రమక్రమంగా పథకం రూపుదిద్దుకోసాగింది. రాత్రి 12 గంటలు దాటింది.
హోవర్క్రాఫ్ట్ ఆగున్న బీచ్ ఒడ్డునే ఉన్న చెట్ల నీడల్లో నిలబడి బీచ్ అంతటినీ జాగ్రత్తగా పరికించి చూశాడు షా. నక్షత్రాల వెలుగులో బీచ్ నిర్మానుష్యంగా కనబడుతోంది. చిన్న చిన్న సముద్రపు కెరటాలు పెద్దగా చప్పుడు చేస్తూ నొరగలు కక్కుతూ తీరాన్ని తాకి వెనక్కిపోతున్నాయి. ఆ మసక వెలుతుర్లో హోవర్క్రాఫ్ట్ తెల్లని ఆకారం నిశ్చలంగా నిద్రపోతున్న రాక్షసి రాబందుకు మళ్ళే కనబడుతోంది. నిన్న సాయంత్రం 8 గంటలకు విమానాన్ని లోడ్ చేసి ఫ్యూయల్ ట్యాంకులు నింపడం పూర్తయింది. $1 మిలియన్ అస్థిపంజరాల వ్యాపారాన్ని కోనీ చాలా తెలివిగాను పథకం ప్రకారం ఏర్పాటు చేశాడు. మోర్నియో నుండి రిటర్న్ ట్రిప్పుకు సరిపోయే ఇంధనం హోవర్క్రాఫ్ట్ ట్యాంకుల్లో పడుతోన్న ఎమర్జెన్సీలు ఎదురవ్వకుండా సగం ఖాళీ అయిన ట్యాంకుల్ని నింపడానికి ఇక్కడ కూడా పెట్రోలు స్టాక్ పెట్టాడు. ఇది షాకు ఓ రకంగా సహాయపడుతోంది. ఇక్కడి నుండి టానా ఐలాండ్స్ ఎంత దూరంలో ఉన్నాయో తెలియదు కనుక ఫుల్ ట్యాంక్ ఉన్న విమానమే ఎక్కువ ఉపయోగకారి. కార్లు స్కూటర్లకు మళ్ళీ విమానాలకు ఇగ్నిషియన్ కీలు ఉండవు గనుక తాళాల గురించి ఆలోచించవలసిన పని లేకపోయింది షాకు. అయితే కారు డోర్స్కి మళ్ళీ కాక్పిట్ తలుపుల్ని బయట నుండి తాళం వేయడానికి వీలుంటుంది. లోడింగ్ పూర్తయ్యాక ఫ్యూయలింగ్ పూర్తయ్యాక జానీ కాక్పిట్ తలుపును గనక లాక్ చేస్తే ఏం చెయ్యాలా అనే ప్రశ్న నిన్నంతా షాను వేధించింది. అంచేతే అవసరం లేకపోయినా వాళ్ళిద్దరికీ సహాయం చేస్తున్నట్లు నటిస్తూ లోడింగ్ పూర్తయ్యే వరకు కోనీ జానీలతోనే ఉన్నాడు షా. ఆఖర్న జానీ క్యాజువల్గా కాక్పిట్ తలుపు మూసి తాళం వేయకుండా వెనుతిరిగినప్పుడు మనసులోనే ఓ నిట్టూర్పు విడిచాడు షా. దాదాపు 10 నిమిషాలు నిశ్చలంగా నిలబడి హోవర్క్రాఫ్ట్ని దాని పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండిపోయాడు షా. చివరికి ఆ పరిసరాల్లో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక చకచకా అడుగులు వేస్తూ హోవర్క్రాఫ్ట్ని చేరుకున్నాడు. ఉదయమే డైరెక్ట్గా టేకాఫ్ చేయడానికి వీలుగా కాక్పిట్ సముద్రం వైపు ఉండేటట్లుగా పార్క్ చేసి పెట్టాడు జానీ. చక్రాలు తిరిగి విమానం ముందుకు జరిగిపోకుండా ముందు చక్రాలకు అడ్డంగా పార్కింగ్ ప్లగ్గులు కూడా పెట్టాడు. ముందు వాటిని పక్కకు లాగి పారేసి కాక్పిట్ డోరు దగ్గరకు వచ్చాడు షా. ఒక్కసారి గుండెల నిండా ఊపిరి పీల్చి కాక్పిట్ డోర్ మీద చేయి వేసి హ్యాండిల్ కిందకు నొక్కాడు. క్లిక్మని కాక్పిట్ తలుపు తెరుచుకోవడంతో పాటు ఆటోమేటిక్గా కాక్పిట్ లోపల టాప్ లైట్ వెలిగింది. తెరిచిన తలుపులో నుండి విమానం ఎక్కబోయిన షా గుండె క్షణం లయ తప్పి కొట్టుకోసాగింది. 0.38 కాలిబర్ పిస్తోలు బ్యారెల్ సూటిగా షా తలకు గురిపెట్టుంది. ఆ పిస్తోలు పట్టుకున్న చెయ్యి ఫిలిప్స్ది. ఎగతాళిగా క్రూరంగా నవ్వుతూ షా వైపు చూస్తోన్న ఫిలిప్స్ను చూడగానే క్షణం షా మనసు ముద్దుబారింది. మంత్రముగ్ధుడికి మళ్ళీ పిస్తోలు వైపు చూస్తూ ఉండిపోయాడు. వెల్ 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 మిస్టర్ షా, సన్లీని నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు అన్నాడు ఫిలిప్స్. షాకు కలిగించిన షాకును అతని ఇబ్బందిని చూసి లోపల విశేషంగా ఆనందిస్తూ. వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు షాకు. ఓ గుటక మింగి ఏదో అనబోయి తమాయించుకుని క్షణం ఆగాడు. ఇట్ ఈజ్ వెరీ బ్యాడ్ మిస్టర్ షా. మమ్మల్ందరినీ ఈ దెయ్యాల దీవిలో నిర్దయగా వదిలేసి నువ్వొక్కడివి ఆ రూబీ దీవికి పారిపోవాలని ప్రయత్నించడం వెరీ బ్యాడ్. నిజానికి నీకు ఈ విమానం నడపడం వచ్చినని మేము అనుకోలేదు గాని ఎందుకైనా మంచిదని సన్లీ నన్ను ఇక్కడికి పంపాడు. ఆఫ్టర్ ఆల్ హీఈజ్ రైట్ అన్నాడు ఫిలిప్స్ ఏదో ఘనకార్యం సాధించిన వాడికి మళ్ళీ ఉత్సాహంతో పొంగిపోతూ. ఈసరికి షా తేరుకున్నాడు. యు ఆర్ రాంగ్ ఫిలిప్స్. నువ్వు అనుకుంటున్నట్లు నాకు విమానం నడపడం రాదు చెప్పాడు షా అలాగే నిలబడి. రెచ్చగొట్టబడిన కింగు కోబ్రాలా రియాక్ట్ అయ్యాడు ఫిలిప్స్. అతని చెయ్యి మెరుపులా కదిలింది. అతని చేతిలోని గన్ బ్యారెల్ మెత్తని చప్పుడు చేస్తూ షా దవడ ఎముక మీద తగిలింది. చివ్వున బాధ నరానికి పాకింది. గన్ సైట్ బ్లేడు చర్మానికి గుచ్చుకుని గాయమై రక్తం బొటబొట కారసాగింది. లయ్యర్ అరిచాడు ఫిలిప్స్. రక్తం కారుతోన్న చెంపకు చెయ్యి ఆనించుకుని 2 అడుగులు వెనక్కి వేశాడు షా. మరుక్షణం ఫిలిప్స్ కాక్పీట్లో నుండి కిందకు దూకాడు. బ్లేడీ లయింగ్ బాస్టర్డ్, విమానం నడపడం రాకపోతే పార్కింగ్ ప్లగ్లు ఎందుకు తీసావు అరిచాడు ఫిలిప్స్. తన పొరపాటు అర్థమైంది షాకు. ఇప్పుడు బుకాయించి ప్రయోజనం లేదు. తను పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిపోయింది ఫిలిప్స్కు. ఇక తను ఎంత నటించినా తనను వాళ్ళు శత్రువుగానే పరిగణిస్తారు. ఒక్కసారి చెప్పలేని నిస్సహాయత నిరాశ ఆవహించాయి షా మనసులో.
చేతికి తడిగా తగులుతోన్న రక్తాన్ని ఆపడానికి గాయమైన చోట వేలుతో నొక్కి పట్టాడు. కమన్ మూవ్, వెనక్కి తిరిగి పిచ్చి వేషాలు వేయకుండా బంగ్లాకి నడు. నిన్నేం చెయ్యాలో సన్లీ నిర్ణయిస్తాడు అన్నాడు ఫిలిప్స్ షా నుండి కాస్త దూరంగా జరిగి పిస్తోలు అతని ఛాతివైపు గురిపెట్టి. మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చిన దారినే బంగ్లాకు నడవసాగాడు షా. ఇక చేయగలిగిందేమీ లేదు. .38 క్యాలిబర్తో ఆర్గ్యుమెంట్ చేసి గెలవగల శక్తి తనకు లేదు. ఫిలిప్స్ లాంటి కిరాయి హంతకులు ట్రిగ్గర్ నొక్కడానికి ఏమాత్రం సంకోచించరు. సన్లై మీదకు దాడి చేసి ప్రాణం పోగొట్టుకున్న నరేంద్రనింకా మరిచిపోలేదు షా. నరేంద్రని ఎంత నిర్దాక్షిణ్యంగా మారు ఆలోచన లేకుండా ఫిలిప్స్ కాల్చి చంపాడో గుర్తుంది షాకు. అంచేత మారు మాట లేకుండా వెనక్కి తిరిగి నడక సాగించాడు.